స్పెషాలిటీస్ ఆఫ్ శ్రీమంతుడు. ఇప్పుడున్న అవేర్నెస్కి కరెక్ట్గా పంచ్ లాగా పేలే పాయింట్ అది. అంటే అందరూ కూడా ఎప్పుడుంచో మైండ్లో ఉన్నది ఎన్ఆర్ఐస్కి, ఇక్కడ సిటీలో సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా నాస్టాల్జియా. చిన్నప్పుడు మనం చూసిన విలేజ్, మనం పెరిగిన విలేజ్, ఇవన్నీ ఆలోచనల్లోకి వస్తున్నాయి. మళ్ళీ విలేజ్కి వెళ్తే బాగుంటుంది అంటే పొల్యూషన్ చూసో, కరప్షన్ చూసో, రకరకాలు చూసి మళ్ళీ విలేజ్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ అనేది ఒక ఫీలింగ్ ఉంది అందరికీ. అదే శ్రీమంతుడు హీరో ఫీల్ అయ్యేది అదే. సో విలేజ్ని దత్తకు తీసుకోవటం, దాన్ని దత్తకు తీసుకునే దీంట్లో హోల్ థింగ్ ఇస్ అ ఫ్యామిలీ డ్రామా. అంటే నేను మహేష్ బాబు ఫాదర్ని, రాజేంద్ర ప్రసాద్ శృతి హాసన్ ఫాదరు. సో తను విలేజు, మేము సిటీ, అట్లా ఒక విలేజ్ సిటీ మధ్యలో జరిగే డ్రామా అనమాట ఇది. హౌ వాజ్ యువర్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ విత్ మహేష్? శ్రీమంతుడి ముందు తను బయటికి రాడు, నేను బయటికి వెళ్ళను. రిలేషన్షిప్ అనేది ఎక్కువ లేదు, కానీ ఉన్న 5-6 times కలిసి ఉంటాం బహుశా, మేబీ 10 times మ్యాక్సిమం. ఎప్పుడు కార్డియల్గానే ఉండేది రిలేషన్షిప్ అయితే. కార్డియల్, తను వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ చాలా పద్ధతిగా ఉండేవాడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మా ర్యాప్ బాగా పెరిగింది. మామూలు ఫ్రెండ్షిప్ నుంచి, మామూలు కలవటం నుంచి ఫ్రెండ్షిప్ లాగా ఒక ఇంటరాక్షన్, ఒక ఫన్ అన్నీ యాడ్ అయినాయి అనమాట మా ఇద్దరి మధ్యలో లైఫ్స్. You have worked closely with Rajendra Prasad garu for many years. How is this part of journey with him? సినిమా బేసిక్లీ మ్యాజిక్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఏదైనా జరగచ్చు సినిమాలో, ఏదైనా చేయొచ్చు. ఇట్స్ బేసిక్లీ యాక్టింగ్ కాబట్టి, కథ కాబట్టి, ఆ కథ ఎలా ఉంటే అలా ఇద్దరం అలా మౌల్డ్ అయిపోతున్నాం. సో యాక్చువల్లీ ప్రీవియస్ ఫిల్మ్ గుర్తుండదు, అది చేసేటప్పుడు అది, ఇది చేసేటప్పుడు ఇది. జనరల్గా సినిమా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఆర్టిస్ట్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కథలు వినేవాళ్ళం, మేము లైఫ్ లాంగ్ కథలు వింటూనే ఉంటాం. సో ఆ చిన్నప్పుడు విన్న కథల్లో అప్పుడు ఊహల్లో ఉండేవాళ్ళం ఆ కథల్లో. ఇప్పుడు ఇది ఒక ఊహే, ఇది ఒక వేరే కథ, ఒక దీంట్లో జీవించాలి అనేది చాలా సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్సిషన్ పెద్ద కష్టమేం కాదు. How was it pairing up with Sukanya after 25 years? పెద్దరెక్కం చేసి 25 years అయి ఉంటుంది బహుశా. ఆ సినిమాలో ఎందుకో ఇద్దరం సరిగ్గా పెద్ద ఇంటరాక్ట్ అవ్వలేదు. అండ్ ఆ సినిమా తర్వాత అసలు తనతో ఫోన్ మాట్లాడటం కానీ కలవటం కానీ ఎప్పుడూ జరగలేదు. మళ్ళీ 25 years తర్వాత మళ్ళీ కలిసాం. బట్ కెమిస్ట్రీ లుక్స్ లైక్ ఇట్స్ ద సేమ్. ఎందుకంటే ఆ పెద్దరికం అనేది సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్ పేరు అయిపోయింది. ఆ కపుల్ ఒక్క సినిమాతోనే రిజిస్టర్ అయిపోయింది. ఇద్దరం చాలా బాగున్నాం అనేది రిజిస్టర్ అయిపోయింది. అదే కెమిస్ట్రీ ఇప్పుడు మనకి మహేష్ బాబు ఫాదర్ మదర్గా వర్కౌట్ అవుతుంది, గ్యారెంటీ. వర్కౌట్ అయ్యింది, అవుతుంది అనేది కదా, అయ్యింది అనేది నా నమ్మకం. About Charusila, Shruti Hassan? Shruti is a very sweet girl, genuine girl. తను ఓపెన్గా ఉంటుంది, అసలు ఏది లెక్క చేయదు, తనకి కావాల్సిన తను చేస్తుంది. బట్ వెరీ కార్డియల్, చాలా వామ్గా ఉంటుంది, ఎప్పుడు పలకరించడం కానీ ఎవరితో అయినా చాలా చక్కగా మాడుతూ ఉంటుంది. అండ్ ఐ లైక్ హర్ బబ్లీనెస్ అనొచ్చు, లేకపోతే ఎనర్జీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. షీఈ్ ఆల్వేస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ తనకి చాలా క్లియర్గా తెలుసు ఏ సీన్ పండుతుంది, ఏ సీన్ తను పర్ఫెక్ట్గా చేయాలి అనేది తనకి బాగా క్లియర్గా తెలుసు. వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ ఆల్సో. నేను చూసిన వాళ్ళల్లో శృతి హాసన్ ఒకళ్ళు రకరకాలుగా మారిపోతుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి మనం జనరల్గా కలిసిన గెట్ టుగెదర్లో, పార్టీలో కలిసినా, ఎక్కడ కలిసినా ఆ సబ్జెక్ట్ని బట్టి మనిషి మారిపోతుంది. లుక్ కూడా, మెంటాలిటీ కాదు. ఒక సినిమాలో మామూలుగా ఉంటుంది, ఒక ఆర్డినరీ నేబర్ లాగా ఉంటుంది, ఒక సినిమాలో అల్ట్రా గ్లామరస్గా ఉంటుంది. సో షీ కెన్ లుక్ ఎనీవే. About DSP? Devi, DSP always my favorite as a human being and as a music director. He's a very hard-working technician, and very, very creative, very friendly. So anni very le unnai. Yeah, I would say he's a good friend of mine. About producers, why Naveen, why Ravi Shankar and CV Mohan garu? NRIs and producers, వాళ్ళు అంటే వాళ్ళకి ఇనఫ్ ఉంది, సినిమా తీసి సంపాదించాల్సిన అవసరం లేదు. బట్ ఒక ప్యాషన్తో, ఎస్పెషలీ మహేష్ బాబుతో సినిమా అనేది ఒక ప్యాషన్తో మొదలెట్టిన సినిమా. ఎప్పుడు కూడా ఒక ఎక్స్ట్రా మాట మాట్లాడలేదు. దే వర్ రియలీ కూల్ బికాస్ ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాకి హైప్ వచ్చింది. బిజినెస్లో కూడా ఒక హైప్ వచ్చింది, సినిమా జరిగేటప్పుడు ఒక హైప్ వచ్చింది. ఆల్ ఆఫ్ us were excited. అండ్
ఇంకో రకంగా చూసుకుంటే ఈ సినిమాలో ఒక హీరో ఒక హీరోయిన్ కాకుండా అందరూ ఒక 7-8 మంది హీరోలు 7-8 మంది హీరోయిన్లు ఉన్నారు. అంటే చేసిన వాళ్ళు నాలాంటి వాళ్ళు, లేకపోతే చేస్తున్నాళ్ళు, లేకపోతే చేయబోతున్నాళ్ళు, ఇట్లా చూస్తే ఇట్స్ అ హ్యూజ్ మల్టీ స్టారర్ అనమాట. ఐ లైక్ దర్ బిహేవియర్ వెరీ మచ్, వెరీ సాఫ్ట్ ఇన్ నేచర్ అండ్ వెరీ ప్రాక్టికల్. ఇన్ఫ్యాక్ట్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది, ఇంకేమైనా యాడ్ చేద్దామా అనే దీంట్లో వాళ్ళు దే వర్ వెరీ ఎంతూజియాస్టిక్. About the movie director Koratala Shiva? శివ డైరెక్టర్ వెరీ కూల్. ఎప్పుడు వెనకాల చాలా టెన్షన్స్ ఉంటాయి డైరెక్టర్, నాకు డౌటే లేదు. పైగా పెద్ద సినిమా అండ్ మహేష్ బాబు ఇన్వాల్వ్డ్. సో హీఈస్ వెరీ కూల్ అండ్ హీ నోస్ క్లారిటీ ఉంది. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మిగతా వాళ్ళు కొంతమంది చాలామంది కంటే ఒక రకంగా చాలా బెటర్. ఎట్లా అంటే ఈ అందరి మాట వింటాడు, ఇని ఊరినే మాట వరుసకి వింటాం కాదు, దాన్ని ప్రాక్టికల్గా వాడతాడు. ఓకే ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది ఎందుకు బాగాలేదు, ఇది ఎందుకు బాగుంది, ఇది చేద్దాం, మీరు చెప్పింది కరెక్టే అనేది వెరీ ఓపెన్ మైండెడ్. స్క్రిప్ట్ ఎప్పుడు ఈగోతో ముడిపడి ఉండకూడదు. నా స్క్రిప్టు నా ఇష్టం ఇట్లాగే తీస్తాను అనేది అలా ఉండకూడదు. సో ఫ్లెక్సిబిలిటీ, అవసరమైతే వదిలి పట్టుకోవాలి స్క్రిప్ట్ని. సో ఆ టాలెంట్ శివాకు ఉంది. సో దాట్ వే ఎవ్రీ ఆర్టిస్ట్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ విత్ దెమ్. ఎక్కడ కంప్లైంట్స్ ఉండవు, నేను చెప్పింది వినలేదనో లేకపోతే తన ఇష్టానికి చేస్తున్నాడనో వాళ్ళ కంప్లైంట్ అనేది ఎక్కడ ఉండదు.